హలో బిగ్ బాస్ వ్యూయర్స్, ఇవాళ హైలైట్స్ ఎలా ఉండబోతుందో చూద్దామా? హలో, వెల్కమ్ అందరికి. నేను మీ చిట్టి, మీ సీత, నేను మీ రజనీకాంత్. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ తోనే డే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మీ ఫేవరెట్ ప్లాన్స్ ఎవరు? నాకైతే క్యూట్ నైనికా క్లాన్ అంటే చాలా ఇష్టం. నాకైతే నిఖిల్ క్లాన్ చాలా ఇష్టం. మరి మీకు? నాకు యష్మి క్లాన్ చాలా ఇష్టం. ఇక స్టార్ట్ చేసేటప్పుడు ఇలా పిచ్చిగోల ఫుడ్ అన్లిమిటెడ్ గా పొందవచ్చని బిగ్ బాస్ చెప్పాడు. ఈ లోపు బిగ్ బాస్ సూపర్ మార్కెట్ ఓపెన్ అయింది. అది నెక్స్ట్ తర్వాత వారమే ఓపెన్ అవుతుంది. అప్పటిలోపు మీకు కావాల్సిన ఫుడ్ అంతా సంపాదించుకోవాల్సిన బాధ్యత చీఫ్దే అని చెప్పాడు. ఈ లోపు నా బ్యాడ్ లక్ ఏంటి అంటే నెట్ బ్యాలెన్స్ అయిపోయింది, ఎపిసోడ్ మిస్ అయ్యాను. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. ఫస్ట్ నేను చెప్తా, యష్మి క్లాన్ పెద్దదయ్యేసరికి ఎక్కువ సేపు ఉంటుందని చెప్పాడు బిగ్ బాస్. ఫస్ట్ బజర్ మోగింది, యష్మి వెళ్ళిపోయి షాపింగ్ స్టార్ట్ చేసింది. సెకండ్ బజర్ మోగగానే నైన్కి వెళ్ళింది. థర్డ్ దానికి మన నిఖిల్ వెళ్ళాడు. లాస్ట్ బజర్ మోగేదాకా షాపింగ్ చేసుకొని టింగ్ అని మోగుతుందా అప్పుడు ఆపేయాలి. యష్మి ఏడ్చింది తెలుసా? ఏడ్చిందే ఎందుకేమంటే అమ్మాయి బాబా చికెన్ తీసుకురాలేదు, చికెన్ అని ఏడ్చింది. మరి నిఖిల్ ఓదార్చాడా? ఎగ్జాక్ట్లీ. ఏంటో ఈ సీజన్ బిగ్ బాస్ చాలా పార్షల్ గా ఉన్నాడు. యష్మి 10 seconds అడగానే ఇచ్చాడు, చికెన్ వెళ్ళి తీసుకుని వచ్చారు. మరి అందరికి రేషన్ లభించిందా? ఎక్కడో కొడుతుంది సీనా ఇది. ఇది గెలవాలంటే టాస్క్ గెలవాలి. అదే కదా మరి. ఫస్ట్ టాస్క్ నిమ్మకాయల పిజ్జా. ఎవరైనా 2 members ఆడాలి. 3 నిమ్మకాయల్ని మేజు నుంచి పడేయాలి. ఎవరైనా 2 members తాడు సాయంతో బ్యాలెన్స్ చేస్తూ నిమ్మకాయలను పడేయాలి. బా ఈ గేమ్ ఏదో మామూలుగా లేదా? అమ్మా నాన్న ఓ నిమ్మకాయలా ఉందిగా. సో మన సంచాలక్ ఎవరో కాదు, సో కాల్ కామెడీ స్టార్ శేఖర్ భాష. హౌస్ మేట్స్ అందరు కలిసి శేఖర్ భాషని ఎంచుకున్నారు. ఈ గేమ్ లో యష్మి క్లాన్ చాలా బాగా చీటింగ్ చేసి గెలిచారు. టచ్ అవ్వకుండా ఆడాలి అన్నా కూడా టచ్ చేసి మరి గెలిచారు. ఓ అవునా, మళ్ళీ అన్ఫేరేనా? అంత లేదు, నిఖిల్ క్లానే టచ్ చేసింది. మా క్లాన్ ఫెయిర్ గా సూపర్ గా ఆడారు. చూడండి ఎవరు మాట్లాడుతున్నారు ఫెయిర్నెస్ గురించి. ఫెయిర్ జడ్జిమెంట్ అయితే నిఖిల్ క్లానే గెలవాలి. ఓకే ఓకే, కూల్ కూల్. మరి ఇద్దరు క్లాన్స్ అన్నారు. నిఖిల్ క్లాన్ లో అయితే నిఖిల్ నాగమణి కంటేనే కదా ఉంది. మరి మిగిలిన క్లాన్ నుంచి ఎవరెవరు వచ్చారు? మన నైనిక క్లాన్ నుంచి సీత ఇంకా నవ్వి, మన యష్మి క్లాన్ నుంచి అబ్బాయి ఇంకా పృథ్వీ. ఓకే, గెలిచారా? మరి రేషన్ ఇచ్చారా? గెలిచారు. ఇచ్చి కాపాడుకునే బాధ్యత కూడా మీరే అని చెప్పారు మన పెద్దరాయుడు, అదే బిగ్ బాస్. ఓకే, ఇప్పుడు ఇచ్చిన రేషన్ గెలుచుకునే వాళ్ళు మాత్రమే తినాలి, వేరే వాళ్ళు తినకూడదు అని అన్నాడు. ఓ అయితే నైనికా క్లాన్ ఇంకా నిఖిల్ క్లాన్ ఈ వారం అంతా పస్తులేనా? సోనీ ఏడ్చింది తెలుసా? నిజంగా? ఒకసారి గిచ్చు. అబ్బా ఏంటో కుకింగ్ మేమే చేస్తున్నాము, మిగతా వాళ్ళు ఏం తింటారో అని ఏడ్చింది. కానీ నాకు ఎందుకో ఫేక్ అనిపిస్తుంది సాంబా. ఓ నిఖిల్ ఓదార్చుంటాడే మరి. దేవుడా తడిమేశాడు, ఏదో ట్రాక్ కుర్కింగ్. మన పెద్దరాయుడు ఒక పెద్ద గేమే ఇచ్చాడు, కనిపెట్టు పరిగెత్తు అని. ఏంటి హైడింగ్ సిక్క? కాదు, ఇప్పుడు మిగిలిన క్లాన్స్ ఉన్నారా, నిఖిల్ ఇంకా నైనిక. నిఖిల్ క్లాన్ నుంచి నాగమణి కంట, నైనిక క్లాన్ నుంచి సీత. వీటిద్దరి మధ్యలో రాక్ పేపర్ సిజర్స్ అనే గేమ్ ఒకటి కండక్ట్ చేశారు. మన సంచాలక్ ఎవరు అనుకుంటున్నావు? యష్మి. ఇంతకీ గేమ్ ఏంటి? ఏం లేదు, బిగ్ బాస్ అడిగిన వస్తువుల్లో ఎవరైతే కరెక్ట్ గా గెస్ట్ చేస్తారో వాళ్ళు గెలుస్తారని చెప్పాడు. ఎవరు గెలిచారు మరి? నేను చెప్తా, 6 rounds ఉంటాయి. ఫస్ట్ రౌండ్ లో మైదా దేవాలి, అదే నాగమణి కంట విన్ అయ్యాడు. సెకండ్ రౌండ్ లో శనగపప్పు దేవాలి, మన సీత విన్ అయ్యాడు. థర్డ్ రౌండ్ లో 250 grams ఆఫ్ మర్మరాలు అన్నారు. అందులో ఎవరికి పాయింట్ రాలేదు. అదేంటి? మరి సంచలక యష్మి కదా. ఫస్ట్ లోనే మనకంటే అడిగాడు, మెజర్మెంట్ దగ్గరలో ఉంటే ఇస్తావు కదా అని. ఓకే అన్నది, తర్వాత మాట మార్చేసింది. అబ్బా, అదేదో యష్మి స్ట్రాటజీ అయి ఉంటది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత నెక్స్ట్ 4th రౌండ్ లో గీ తీసుకురమ్మన్నారు. సీత కరెక్ట్ గా తీసుకొచ్చింది. 5th రౌండ్ లో టొమాటో బాస్కెట్ లో ఉన్న యాపిల్ ని తీసుకురమ్మంటే నాగమణి కంట కరెక్ట్ తీసుకొచ్చాడు. 6th రౌండ్ లో మిర్చి బజ్జీకి కావాల్సిన వస్తువులు ట్రేలో పెట్టుకొని తీసుకురమ్మంటే సీత గెలిచింది. తర్వాత బజర్ మోగింది, గేమ్ అయిపోయింది. ఫైనల్ గా నైనిక క్లాన్ గెలిచారు. మనకంట చాలా బాగా ఆడాడు. యష్మి అన్ఫేర్ గేమ్ చేయకపోయి ఉంటే ఇద్దరికి రేషన్ వచ్చేది, అప్పుడు ఇద్దరికి టై బ్రేకర్ వచ్చేది. అబ్బా, అవన్నీ కాదులే. యష్మి ఇద్దరికి ఉండడం కన్నా 5 members ఉండడం బెస్ట్ అనేమో తీసుకుంది ఆ డెసిజన్. చూద్దాం వీకెండ్ లో అదేనో కాదు కావాలని చేసిందో. ఓకే ఓకే, నెక్స్ట్ ఏంటి మరి? నిఖిల్ నాగమణి కంట పాపం పస్తులేనా ఇక? లేదు, రాగి ఇంకా సాల్ట్ పంపాడు బిగ్ బాస్. పాపం, వాళ్ళు హెల్తీగా ఉండాలని పంపించాడేమో, కానీ హస్బెండ్స్ అందరూ చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. తర్వాత అబ్బాయి నవీన్ ఇంకా నిఖిల్ గేమ్ గురించి మాట్లాడుకున్నారు.
నువ్వు స్ట్రాంగ్ గానే ఉంటున్నావు కానీ ఇంకేం అరట్లే అని చెప్పాడు. ఆ తర్వాత యష్మి క్వీన్ లా ఫీల్ అవుతూ పృథ్వీరాజ్ ని సోనియాని సపరేట్ రూమ్ లో పడుకోవద్దని చెప్పింది. ఎమోషనల్ బాండింగ్ పెంచుకోవద్దని చెప్పింది. అయితే ఇప్పుడు సోనియాని ఇండైరెక్ట్ గా నిఖిల్ తో ఉండొద్దు అని ఇంటిస్తుందా? డైరెక్ట్ ఏముంది, డైరెక్ట్ గానే చెప్పింది కదా. ఆ తర్వాత దొంగతనం ప్లాన్ చేశాడు చాలా ఫన్నీగా. అదే మన ప్రేరణ ఐడియా ఇచ్చింది. సోనియా నిఖిల్ ఫ్రెండ్షిప్ చాలా రాంగ్ అనిపిస్తుంది. నిఖిల్ బిహేవియర్ వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి. నిఖిల్ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది. సో నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి. వామ్మో మళ్ళీ బ్రేకప్. సోనియా ఏమన్నా మరి? ఇలానే సైలెంట్ గా నవ్వుకుంటే వెళ్ళిపోయింది. మనకంటని ఇప్పటి నుంచి మీరు ఎమోషనల్ స్టార్ అని పిలవకూడదు. ఎందుకు, ఏమైంది? సింగర్ బాయ్ మావాడు. బాబా బాబా ఏం లిరిక్స్. ఒక పక్కన సోనియా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తోనే రిలేషన్ పెట్టుకుంటాను పృథ్వీరాజ్ చెప్తుంటే, ఇంకో పక్కన మన నిఖిల్ నా ఫ్రెండ్సే నన్ను లూజర్ అంటున్నారని ఆల్మోస్ట్ ఏం చేశాడు. ఇప్పటికైనా నిఖిల్ వాడి గేమ్ వాడు చూసుకుంటూ ఉంటాడు, లేకపోతే పోతాడబ్బా. దొంగాటలు మొదలయ్యాయి. టీ అండ్ చికెన్ దొంగతనం చేశారు యష్మి క్లాన్. అది దొంగతనం కాదు, తస్కరించుట. అబ్బో, నైనిక క్లాన్ వాళ్ళు కూడా చేశారు, కానీ నిఖిల్ క్లాన్ వాళ్ళు ఇందులో కూడా వీకే. ఏంటి నిఖిల్ క్లాన్ వాళ్ళకి రేషన్ లేదు, ఎటువంటి కనీసం దొంగతనం కూడా చేయరా? నిఖిల్ అంటే నీతికి న్యాయానికి నిలువెత్తు నిదర్శనం. అందుకే జోకర్ అయ్యాడు. పాపం నాగమణి కంటే చాలా గొడవ పడ్డాడు, మనం కూడా చేద్దామని. అక్కడికి నబ్బీలు కూడా మాది దొంగతనం చేశారు, మనం కూడా చేద్దామని నాగమణి కంటతో చెప్తే మన మొత్తం ఊరుకోడు కదా. నేను అలాంటి ఆట ఆడను అని అన్నాడు. ఇంతకీ వాళ్ళు గేమ్ ఆడుతున్నారా లేదా? అలా ఏం కాదు, ట్రూగా ఉంటున్నాడు. అందుకేనా ఈ ఉన్నత మనిషికి కూరగాయలు బాయిల్ చేసుకుని తినాలని చెప్పాడు. సాధువుల్లా తినాలి. ఏంటి మరి నైనిక దొంగతనం చేయలేదా? ఎందుకు చేయలేదు? చేశారుగా. ఇడ్లీ పిల్లి దుబ్బేసి బాత్రూమ్ కబోర్డ్ పైన దాచిపెట్టారు. మన విష్ణుప్రియ పల్పి ఆరెంజ్ అందరి ముందు తాగుతూ ఏడిపిస్తానంటే మన యష్మి ఇంకా ప్రేరణ ఫుల్ ఆడుతున్నారు విష్ణుతో. క్యూట్ అనిపించింది. ఇంకా 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 ఏం జరిగిందబ్బా? సోనియా ఇంకా అభయ్ నబీల్, విష్ణుప్రియ ఇంకా ప్రేరణ గురించి మాట్లాడుకున్నారు. మన ప్రేరణ వచ్చేసి మెచ్యూర్డ్ గా పోక్ చేస్తుందంట, విష్ణుప్రియ వచ్చేసి చీప్ గా పోక్ చేస్తుందంట. పాపం విష్ణుప్రియకి అంత బుర్రుండి కూడా అనవసరమేగా. సీత మీద ఊరికే మలగదు కదా. షీఈస్ వెరీ జెన్యూన్ అబ్బా. హే, సీత మీద అడిగినది నీకెవరు చెప్పారు? నేను చెప్పలేదే. అది అది నిజం చెప్పు. యాక్చువల్ గా రోజు తను నాకే ఎక్కువ కంటెంట్ ఇస్తుంది, అందుకే అలా చెప్పబ్బా. మంచిది. మణికంఠ అండ్ నిఖిల్ ఫుడ్ గురించి మాట్లాడుతూ, మణికంఠ 2 days అవుతుంది ఫుడ్ తిని అంటే, నిఖిల్ వచ్చి నువ్వు నా రక్తం తాగుతున్నావు డైలీ అని అంటున్నాడు. మణికంఠ అన్నాడు, నీరసం కమ్మింగ్, నా పైన ఎవరన్నా పలిపి ఆరెంజ్ పోయండి అన్నాడు. మనోళ్ళు ఈ కామెడీ యాంగిల్ కూడా ఉందా? ఉప్పు వేస్తే నిఖిల్ ఉప్పు కాదు, నేను హౌస్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు రాగి పొలిమేర మీద చల్లినట్టు చల్లి వెళ్ళిపోతా అని అన్నాడు మన మణికంఠ. చాలా పని చేశాడు. బాగుంది ఎపిసోడ్, బెస్ట్ ఎపిసోడ్ అనే చెప్పాలి. అన్ని ఎమోషన్స్, ఫుల్ డ్రామా, మధ్య మధ్యలో కామెడీ, సూపర్. ఈ ఎపిసోడ్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. మీకు నచ్చితే కమెంట్ చేయండి. ఇవాళ ఫుడ్ కోసం ఫైట్ జరిగింది, నెక్స్ట్ టైం జరుగుతుందో అసలు చీఫ్ ది పెడితే ఏమన్నా బాగుంటుంది కదా. సరే, we have to wait and watch. Until then, Bye. Please do like, share, comment and also don't forget to subscribe. మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం.